జనసేన పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతి వేదికగా జరిగిన పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మంత్రి పాల్గొని కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం చేశారు. జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియను గడువు పెంచే ప్రసక్తే లేదన్నారు. మార్చి 14న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్ణీత సమయంలోనే నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సభ్యత నమోదు చేసేవారు మరింత ఉత్సాహంగా క్షేత్రస్థాయిలో పనిచేయాలని, ఉద్యమి క్రియాశీలక సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి మనోహర్ సూచించారు. ఏ విధంగా పార్టీ నిర్మాణం ఎంత కష్టమైన పనో 2014లో పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ అధ్యక్షులు ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉండేవో 150 మందితోటి ఆయన ధైర్యంగా రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుని పార్టీ ఏర్పాటు చేశారు, జనసేన పార్టీని. చాలామంది ఆ రోజున అవహేళన చేశారు, ఇబ్బంది పెట్టారు, అవమానాలకు గురి చేశారు. కానీ ఆ రోజు నుంచి అనుకున్న సిద్ధాంతాలు కట్టుబడి ఉండి రాజకీయాల్లో మనం ఒక ఇబ్బందికరమైన పర్యటన సరే మనం చెయ్యాలి, ఆ ప్రస్థానంలో మనం ఎదుర్కోవాలిటువంటివన్నీ అని భావించి ఆయన వ్యక్తిగతంగా ఆయన దూషించినా కూడా మనందరి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిలబడిన వ్యక్తి మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఈ నియోజకవర్గంలో సర్వేపల్లిలో 2020లో మన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైనప్పుడు అక్కడ సభ్యత్వం ఆ సంవత్సరం ఒకే ఒక సభ్యుడు తీసుకున్నారు సభ్యత్వం. మరి సురేష్ నాయుడు తీసుకున్నాడు లేదో నాకు తెలియదు, అతను ఒక్కడే తీసుకున్నాడు. 2020లో మన సభ్యత్వ కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు మొట్టమొదటి వ్యక్తి అక్కడ తీసుకుంది, ఏకైక వ్యక్తి 2020లో సురేష్ నాయుడు. అందుకని సురేష్ నాయుడు ఈరోజు వేదిక పైన ఆ నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారి ప్రతినిధిగా మీ అందరితో పాటు కష్టపడి ప్రయాణం చేసినందుకు మనస్ఫూర్తిగా ఆయన కూడా అభినందిస్తున్నాను. అదేవిధంగా మన సూలూరుపేట నుంచి ప్రవీణ్, అదేవిధంగా వెంకటగిరి నుంచి కృష్ణయ్య గారు, గూడూరు నుంచి మోహన్ గారు, సత్యవేట నుంచి లావణ్య గారు, వీర మహిళలుగా ఎనలేని పోరాటం చేసిన మీ అందరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం జరిగినా కూడా పార్టీ కోసం ప్రయాణం చేసి వస్తూ ఉంటారు మీ అందరు కూడా. ప్రత్యేకంగా మిమ్మల్ని అభినందిస్తూ సుభాష్ని గారిని కష్టకాలంలో కూడా పార్టీలో మీరు కుటుంబాలకు ఒక సందర్భంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా కూడా నిలబడ్డారు మన వీరమహిళలందరూ కూడా. సో వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున నేను అభినందిస్తున్నాను. సుభాష్ని గారితో పాటు కీర్తన గారు కూడా ఇంతకుముందే మాట్లాడారు, ఆమెను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇక్కడ విచ్చేసిన మన జన సైనికులు, వీర మహిళలు, సాధకులు ఎవరైతే ఉద్యమి సభ్యత్వం కోసం మీరు ముందడుగు వేశారో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన ఎమ్మెల్యే గారికి, రాజారెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక విషయం నిన్న కూడా నేను మాట్లాడాను, కొంచెం మిమ్మల్ని అందరూ కలిసినప్పుడు పాత రోజులు గుర్తుకొస్తాయి. ఆ అభిమానం, మీరు చూపించిన ఒక పట్టుదల, ఏ విధంగా పార్టీకి ఆ రోజున మీరు పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీ తోటి మీరు ప్రయాణం చేయడానికి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel